ఆత్మవిశ్వాసానికి పట్టుదలకి మారుపేరు ఆవిడ. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాలలో ఒక చక్రం తిప్పారు. అలాగే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా రాజకీయ నాయకురాలుగా ఉండి అలాగే తన జీవితంలో కొన్ని ఆటుపోట్లను కూడా ఎదుర్కోవడం జరిగింది. వీటన్నింటినీ కూడా స్వీయ చరిత్ర రూపంలో ఒక పుస్తకాన్ని కూడా ఈ మధ్య ఆవిడ లిఖించడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనతో పాటు కాసేపు ముచ్చటించడానికి గల్లా అరుణకుమారి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి వారి యొక్క రాజకీయ అనుభవం అలాగే ప్రస్తుతానికి ఆవిడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జీవిస్తున్నట్టున్నారు మేడం. చాలా బాగుంది ఇల్లు అయితే. కావాలని ఇక్కడికి వచ్చామమ్మా. అవునా? అంటే ఎలా ఈ పచ్చటి పొలాల మధ్య ఉండడం మీకు ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే. మీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక ప్రజల మనిషిగా, ఒక పొలిటీషియన్గా అందరికీ దాదాపు తెలుసు. దానికన్నా ముందు ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక ఎంపీ, ఒక రచయిత, వారి కూతురు మీరు. సో రాజగోపాల్ నాయుడు గారు. సో ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది మేడం? అంటే చిన్నప్పుడే లాస్ట్ మై మదర్. ఏ సంవత్సరంలో మేడం? నాకు 2 years. ఐఎమ్ 2 years old. ఓకే. ఐ డోంట్ రిమెంబర్ హియర్ ఫేస్ ఆల్సో. సో అమ్మగారి పెంపకం అనేది మీకు తెలియదు? I didn't feel her touches or her face, and I didn't know anything about my mother. But my father అన్నీ అయి పెంచారు నన్ను. ప్లస్ మా ఫాదరు మా అమ్మది లవ్ మ్యారేజ్. ఓకే. అవి మరి స్వాతంత్ర సమరం నడిపినప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు. మా మదరు ఆయన చేసిన దాన్ని కంప్లీట్ చేస్తూ ఉండింది. ఆమె జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు నన్ను ఆమె కడుపుతూ ఉంది. మరి తర్వాత వదిలిపెట్టారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే కడుపులో నొప్పులు ఎక్కువయ్యి ఆమెను ఇంటికి పంపించారు హాస్పిటల్ దీనికోసం. అది అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ జైలుకి తీసుకెళ్ళారు. ఓకే. దాంతో ఆమెకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది. ఓకే. ఆ ఇన్ఫెక్షన్తోనే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 August 1 నేను పుట్టాను. 15వ తారీఖు ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అమ్మను వదిలిపెట్టారు. కానీ అప్పటికే ఆమెకి పచ్చి బాలింత కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయ్యి దాంతోనే సిక్కై ఆమె చనిపోయినారు. మళ్ళీ మధ్యలో ప్రెగ్నెంట్ అయ్యి ఒక చిన్న బేబీ, ప్రీమెచ్యూర్ బేబీ 7 months, దాంతో ఆమె చనిపోయినారు. ఓకే. ఆ బేబీ అమ్మగారు ఇద్దరు చనిపోయారు. సో ఒక రకంగా చెప్పాలంటే దేశం కోసమే చనిపోయారు. అంతే. స్వాతంత్రం కోసం పోరాడి అసలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆవిడ జైల్లో ఉన్నారంటే దేశం కోసమే. ఓకే. అప్పుడు ఇంక నాన్నగారే మొత్తం మిమ్మల్ని పెంచడం జరిగింది. సో అంటే మీకు నాన్నగారు అంటే మా నాయనమ్మ నాకు 3 మేనత్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు అందరూ కలిసి పెంచారు. మా నాన్నగారేమో అమ్మ దిగులతో మరి దేశం వైపు వెళ్ళిపోయారు, జనాల వైపు వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరు కలవడం కూడా వాళ్ళిద్దరు ఆలోచన విధానాలు ఒకలాగా ఉండబట్టే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో. అట్లా కాదు కానీ చిన్నతనంలోనే మరి వాళ్ళ ప్రేమ మొదలైంది. చిన్నతనంలోనే ఎలిమెంటరీ స్కూల్లోనే. అవునా? ఓకే. అంటే వాళ్ళ టీచర్ అందరికీ ఒకే టీచర్ అంట అన్ని క్లాసులకు. అప్పుడప్పుడు లీజర్ టైంలో వాళ్ళు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఊరికే సరదాగా అది ఇది మాట్లాడేవాడంట అయ్యవారు. అరే మీరు ఎవరు పెళ్లి చేసుకుంటారో పలకలో రాయండి అని చెప్పారట. అప్పుడు నాన్నగారు అమ్మ పేరు అప్పుడు నాన్నగారు రాయలేదు. రాసినప్పుడు చదవమంటుంటే మా నాన్న వస్తే నేను మళ్ళీ చదువుతానని చెప్పాడంట. పద్మావతి అనే పేరు ఆయన రాసుకొని ఉన్నాడు. పద్మావతి అనే పాపయ్య నాయుడు పేరు రాసింది. మా అమ్మ రాజగోపాల్ నాయుడు రాసింది. మళ్ళీ వెంటనే చెరిపేసి అమ్మ పేరు రాసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ లవ్ బాండింగ్ అట్లా మొదలైపోయింది. అంటే అసలు చాలా బాగుంది మేడం లవ్ స్టోరీ. అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళకి. ఓకే. సో అలా ఇంక వాళ్ళు అప్పుడు చదువుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం. ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు మా నాన్నగారి వైపు. ఆయన నాన్నగారు పట్టుపట్టి అమ్మని చేసుకున్నారు. వాళ్ళు సరిగా ఎక్కువ ఎంజాయ్మెంట్ కూడా చేయలేదు. ఈ స్వాతంత్ర పోరాటాలు దాంట్లో వెళ్ళిపోయారు నాన్నగారు.
మళ్ళీ నాన్నగారు వెళ్ళిపోతే మిగిలిన అమ్మ చేస్తూ ఉండింది. మళ్ళీ అమ్మను కూడా జైల్లో పెట్టేయడం. ఇట్లా కనీసం 2 years అయినా కలిసి ఉండలేకపోయినారు. ఓకే. వాళ్ళ పెళ్ళైన వెంటనే మీరు పుట్టారా? ఇంకా వాళ్ళకి ఇంకా స్వాతంత్రం అదే దాంట్లోనే అమ్మగారిది అయ్యారు. ఓకే. ఇంకా అంటే మొత్తం మీకు అమ్మ అనేది తెలియకుండానే బాల్యం అంతా కూడా అయిపోయింది. ఓకే. మీరు పుట్టడం అంతా చంద్రగిరిలోనే కదా మేడం? లేదమ్మా, మా ఊరు దిగువ. మాకు ఈ ఊరు చంద్రగిరికి దగ్గర. చంద్రగిరికి మాకేం సంబంధం లేదు. ఓకే. కాకపోతే అప్పుడు నాన్నగారు ఎంపీగా చేసినప్పుడు అదొక సెగ్మెంట్, 7 segmentsలో. ఓకే. నేను నాన్నగారు అయిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను. అప్పుడు రకరకాల అడ్డంకులు అవి వచ్చి మరి ఇది ఎంపీగా వేరే అతనికి డిసైడ్ చేశారు. అప్పుడు నాకు రాజీవ్ గాంధీ గారు చంద్రగిరి సీటు డిసైడ్ చేశారు ఎమ్మెల్యేగా. అప్పుడు నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా ఇష్టం లేదు. కానీ రాజీవ్ గాంధీ గారు ఫోన్ చేసి, లేదు యూ షుడ్ కంటెస్ట్, అదర్వైజ్ వాళ్ళని మరి పేరు కూడా లేకుండా చేసేయాలనుకుంటున్నారు, ఐఎమ్ దేర్ ఫర్ యూ కెన్ గో అండ్ కంటెస్ట్ అని చెప్పిన దానివల్ల నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు నాకు ఆ చంద్రగిరిలో ఊరు తెలియదు. ఒక చలపతి రెడ్డి అనే కుర్రాడు మా నాన్న దగ్గరికి అప్పుడేదో వాళ్ళ కళా భారతి అని పెట్టి దానికి మరి నాన్నగారి హెల్ప్ కోసం వచ్చినారు, వాళ్ళు తెలుసు అంతే. నేను వస్తాను, వాళ్ళని పిలిచి ముందు వాళ్ళతో మాట్లాడి అట్లా స్టార్ట్ చేశాను. ఓకే. మీ స్టడీస్ అదంతా ఎక్కడ కంప్లీట్ చేశారు? స్టడీస్ అంతా నేను ఇక్కడే మరి ఆల్మోస్ట్ అరగొండ హై స్కూల్, షర్మన్ స్కూల్ అమ్మ. నాకు మా నాన్నగారు డెత్ మీదకి వెళ్ళిపోయారని నాకు 16 years కంప్లీట్ అవ్వకుండానే పెళ్లి చేశారు. ఓకే. మా హస్బెండ్ అప్పుడు మరి ఆయన ఇంజనీరింగ్ అప్పుడే ఫైనల్ ఇయర్లో ఉన్నారు, పూర్తి కూడా కాలేదు. మాకిద్దరికి పెళ్లి చేశారు. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలని అనుకుంటే నాన్నగారు అన్నారు, ఇప్పుడే చిన్న వయసులో ఉద్యోగాలు ఏమి వద్దు, నువ్వు మాస్టర్స్కి అప్లై చేయి అంటే ఈయన కాన్పూర్కు, మద్రాసుకు మరి ట్రై చేశారు. కాన్పూర్లో రాలా, మద్రాసుకు వచ్చింది. వస్తే అప్పుడు ఫాదర్ అన్నారు, మరి మద్రాసు అయితే ఉంది, ఏదైతే ఉంది, నువ్వు అమెరికా వెళ్ళు. అమెరికా వెళ్తే మరి అక్కడికైనా ఒకటే, ఇక్కడికైనా ఒకటే, మరి రావాలనుకున్నప్పుడు కావాలన్నా రావచ్చు, నువ్వు అమెరికాకి వెళ్ళి చేయను చేసేసి వచ్చాయన్నారు. అప్పుడు అమెరికాకి వెళ్ళి ఒక 2 years స్టడీస్ చేసి రావాలని వెళ్ళాము. మళ్ళీ అక్కడ అట్మాస్ఫియర్, వాతావరణం అంతా చూసిన తర్వాత మా హస్బెండ్ అక్కడే ఉండిపోయారు. మళ్ళా మా నాయనమ్మకేమో మేము ఇక్కడ లేవని ఒకటే దిగులు. నాయనమ్మ, నాన్నగారు ఇద్దరు వచ్చారు అమెరికాకి. వచ్చి అదంతా చూసి ఏంటి కష్టపడి మరి పిల్ల పని చేసుకుంటుంది, జాబ్ చేస్తుంది, ఆడ మరి ఇంటి దగ్గర రాజభోగాలు ఉన్నాయి కదా, అక్కడికి రాకుండా ఏంటని గొడవ చేశారు. మళ్ళీ అట్లా కాదులే, పిల్లలు మరి హై స్కూల్కి వెళ్ళేదాకా ఉండి మేము వద్దాం అనుకున్నాము. అక్కడ ఆ వాతావరణం, ఆ ఎడ్యుకేషన్ అంతా మా నాన్నగారు చూసి మరి పిల్లలకి ఎడ్యుకేషన్ అయ్యేదాకా అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ దాకా ఉండి మళ్ళీ కాలేజీలో చేర్పించేసి వస్తే బాగుంటుంది మా నాన్నగారు డిసైడ్ చేశారు. అట్లా ఉండి మళ్ళీ వచ్చాము మేము అమెరికాలో. అమెరికా నుండి అంటే నేను క్రైజ్లర్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నాను. ఆటోమొబైల్ స్టడీస్ కంప్లీట్ చేశాక అక్కడ జాబ్ చేశాను. 10 years చేశాను. క్రైజ్లర్ కార్పొరేషన్లో మంచి జాబ్ వచ్చింది, దానిలోనే చేస్తూ ఉన్నాను. అప్పుడు మరి ఇది మా వారేమో మేము ఇక్కడికి వచ్చేద్దాం అనుకొని మరి మేమంతా ఇల్లంతా ఖాళీ చేసేసాము. నేను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారు. అంటే నాకు క్రైజ్లర్లో 10 years కానీ పూర్తి అయితే నాకు బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. దానికోసం ఒక 4 months ఉండేది నేను కంప్లీట్ చేసేదానికి. అందుకని నన్ను మరి ఫ్రెండ్స్ ఇంట్లో వదిలిపెట్టి ఆయన ఇండియాకి వచ్చారు. వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇందిరాగాంధీ అసోసియేట్ అయిపోవడం, మళ్ళా ఎలక్షన్ డిక్లేర్ చేయడం. అందుకని మా హస్బెండ్ హడావుడిగా వచ్చి లెటర్స్ గో అరుణ, ఈసారి మామయ్యకి మనం హెల్ప్ చేద్దామని. అంటే నాది 4 నెలలు ఉంది కదా, పూర్తయితే మన బెనిఫిట్స్ అన్నీ వస్తాయంటే మరి గో టు హెల్ప్, అవంతా వద్దు, ఇన్ని దినాలు అయితే మనం లేము, ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి మామయ్య గారికి మనం పనిచేస్తే బాగుంటుంది అనేసి అన్నీ వైండప్ చేసుకొని అనుకోకుండా గబామని వచ్చేసాం ఇక్కడికి. లేదమ్మా, పోయిన ఫస్ట్ డే నుంచి ఇక్కడికి రావాలని రావాలి. మళ్ళా తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నాన్నగారికి ఆమె ఇందిరాగాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీకి
ఇక్కడ ఉన్న వాతావరణంలో వాళ్ళు ఏదో చెప్పి ఆయనకి టికెట్ లేకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో నాకు చాలా మనసు కష్టం వేసి మరి మా నాన్నకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేది ఒక రోషం వచ్చింది. ఎందుకంటే ఆయన జీవితం అంతా ఆయన అమ్మ చనిపోయిన కాడ నుంచి జనాల కోసమే మొత్తం రాజకీయాల్లో మరి సోషల్ సర్వీస్, ఈజ్ సోషల్ వర్కర్. మరి ఆయన ప్రజల కోసమే కష్టపడుతున్నారు. ఏం తప్పు చేశాడని మా నాన్నకు టికెట్ ఇవ్వకుండా చేసినారని ఒక రోషంతో అందరిని అడగచ్చని నేనే టికెట్కి అప్లై చేశాను. కానీ అప్పుడు వచ్చి నేను 3 నెలలు కూడా కాలేదు కాబట్టి నాకు ఇవ్వాల ఎమ్మెల్యే టికెట్. మళ్ళీ తర్వాత నేను ఎంపీకి ట్రై చేసుకున్నాను. అందరినీ కలిశాను, అన్ని లీడర్స్ని కలిశాను, రాజీవ్ గాంధీని కలిశాను, అందరిని కలిశాను. ఎంపీ టికెట్ అప్లై చేసినప్పుడు ఇకన్నా మరి మీ డాడీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా అంతా నువ్వు నష్ట చేసుకోమ్మా, నువ్వు మరి పని చేసుకొని రాజీవ్ గాంధీ మాట ఇచ్చారు. అప్పుడు ఇక్కడ నుంచి కుప్పం దాకా బాగా వర్కౌట్ చేశాను నేను. ఇక్కడ నుంచి నేను కాంగ్రెస్, మేము ఒరిజినల్లీ కాంగ్రెస్. మరి ఇది కుప్పం వరకు మరి అసలు మండల ప్రెసిడెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా లేరు అప్పుడు. అంతా ఎన్టీఆర్ గారి ప్రభంజనం జరుగుతూ ఉంది. దానిలో నేను బాగా వర్కౌట్ చేశాను ఇక్కడ నుంచి కుప్పం దాకా. మళ్ళీ లాస్ట్లో నన్ను మరి నాన్నగారి పైన ఉండే గ్రడ్జ్తో ఆయన పెద్ద లీడర్ అయిపోతున్నాడు అని చెప్పనేసి అందరు కలిసి సెబటైజ్ చేశారు. చేసి నాకు ఎంపీగా రానికుండా చేశారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు కాల్ చేసి లేదు నువ్వు కంటెస్ట్ చేయాల్సిందే అని చెప్పి పట్టుపట్టి నేను కంటెస్ట్ చేశాను. అట్లా వచ్చాను రాజకీయాల్లో. ఓకే. అండ్ మీరు అక్కడ జాబ్ చేశారు కదా, మళ్ళీ ఇక్కడికి పాలిటిక్స్లోకి అంటే నాన్నగారు ఉన్నారు, తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మీరు ఇదయ్యారు. అంటే మామూలుగా సార్ కూడా అప్పుడు బాగానే యాక్టివ్గా ఉన్నారు. సో అల్లుడికి అప్పచెప్దామని అట్లా నాన్నగారు ఏమనలేదు? నాన్నగారే చెప్పారు, నాయన నువ్వు వ్యాపారం చూసుకో, చిన్నమ్మ పాలిటిక్స్ చేసుకుంటుంది అని చెప్పారు. ఓకే. అంటే మీకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఫస్ట్ నుంచి పాలిటిక్స్? చిన్నప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదమ్మా. నాన్నగారు కష్టం అది చూసి మరి పాలిటిక్స్లో ఎప్పటికీ రాకూడదని. కానీ నాన్నకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో అప్పుడు ఒక రోషంతో ఎందుకు మా నాన్నగారికి టికెట్ ఇవ్వలేదు అనే దీంతో నేను రాజకీయంలో ఎంట్రీ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అక్కడ జాబ్ చేశారు, అంటే ఒక జాబ్ అనేది కొంతకాలం మీరు చేశారు, ఆ జీవితాన్ని గడిపారు. ఇక్కడికి వచ్చినాక పొలిటికల్ లైఫ్ చూశారు. సో పొలిటికల్ లైఫ్ అంటే మీకు తెలిసిందే, ఇంకా అనాలి, అనిపించుకోవాలి, ఇంకా కుళ్ళు, కుతంత్రాలు, నిందలు, అవమానాలు చాలా మీరు కూడా చాలా ఫేస్ చేసే ఉంటారు. సో మీకు ఏమనిపించింది? అంటే అనవసరంగా రాజకీయాల్లో ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా నాకు ఎంత అన్యాయం జరిగినా ఎట్లా జరిగినా జనాల్లోకి వెళ్ళిపోతే నా మనసు అంతా ఫ్లెషెస్ అయిపోయేది. ఆ జనాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళతో మాట్లాడటం అంతా ఎందుకో చాలా ఇష్టంగా ఉండేది. నాకు ఇష్టంతోనే చేశాను. సో ఇష్టంతో చేశారు కాబట్టి కష్టం అనిపించలేదు. దాదాపుగా 30 ఏళ్ళు రాజకీయంలో గడిపారు. ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో గల్లా అరుణ్ గారు బాధపడి మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఓన్లీ రాజకీయ పరంగా అంటే ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు మనకి ఎంత ఎబిలిటీ, ఎంత ఎఫిషియన్సీ ఉన్నా కానీ ఈ నాన్నగారి కారణంగా నన్ను వెనక్కబెట్టడం. ఇప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోతానే రాజీవ్ గాంధీకి ఏం తెలియదు కాబట్టి నాన్నగారి గురించి నాన్న పని ఏదేదో చాడలు చెప్పి ఆయన టికెట్ లేకుండా చేసేసారు. మళ్ళా తర్వాత మళ్ళా అది కాకుండా మళ్ళీ నేను పొలిటికల్గా వస్తే అందరూ నన్ను తొక్కాలని చూసిన వాళ్ళే. మరి సపోర్ట్ ఎక్కడ దొరకలేదమ్మా, ఎక్కడ దొరకలేదు. మరి ఆయన పోయినాడు అనుకుంటే మళ్ళీ శేషం ఏంది వచ్చిందని చెప్పనేసి ప్రతి ఒక్కరు నా పైన కాన్సన్ట్రేషన్ చేసి నన్ను ఎట్లయినా రానికుండా చేయాలని చూసిన వాళ్ళే. ఆ భాగంగానే నాకు ఎంపీ రాకుండా చంద్రగిరి ఇచ్చేయండి పోతుంది అన్నట్టుగా మరి చెప్పి చేశారు. కానీ నేను కష్టపడ్డాను, గెలిచాను, కష్టపడి పని చేసుకున్నాను. నేను ఎక్కడ రిగ్రెట్ అవ్వాల అయితే, ఎందుకంటే నా ఎయిమ్ ఏమంటే జనాల్లో తిరగాల, మనకు ఛాన్స్ ఇచ్చినారు, బాగా కష్టపడి పని చేయాలనే ఎయిమ్ ఉంది కాబట్టి ఏదొచ్చినా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాను. నాకు అడ్వాంటేజ్ అంటే ఇంట్లో నాకేం ఇబ్బందులు లేవు. మా హస్బెండ్ కానీ, మా అబ్బాయి కానీ, అమ్మాయి కానీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్. అందుకని నేను ఇంటికి వస్తానే అన్నీ మర్చిపోయేదాన్ని. బయటే నా రాజకీయం అంతా. ఇంటికి వచ్చి నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడేదాన్ని కాదు, దాని గురించి డిస్కస్ చేసేదాన్నే కాదు. అందుకని నాకేం ఎప్పుడు ఏమీ అనిపించలేదు. నా పని నేను చేసుకోబోయేదాన్ని, నా డ్యూటీ నేను చేసేదాన్ని.
ఈరోజు ఏం చేయాలా మరి కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఎలా తీర్చాలి, ఏ విధంగా చేయాలి ఇంట్లో చెప్తూ ఉంటారా? ఇంట్లో నేను చెప్పలేదమ్మా. చెప్పరా సార్? అంటే డిస్కషన్, ఐ మీన్ ఏదైనా సలహాలు కావాలంటే సార్ని అడగడం? ఎప్పుడైనా సలహాలు కావాలంటే సార్ని అడిగేదాన్ని, ఆయన మంచి సలహాలు ఇచ్చేవారు. ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారా? ఐ మీన్ మీరు అంటే ఆయన మంచి అబ్జర్వర్. ఓకే, బాగా అబ్జర్వ్ చేసి అన్ని తెలుసు ఆయనకు, ఎలా జరుగుతుంది అన్ని గమనించి అన్ని తెలుసుకుంటా ఉండేవారు. మంచి సలహాలు ఇచ్చేవారు నేను అడిగినప్పుడు. ఓకే, ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా ఇరిగేషన్, R&B ఇవన్నీ కూడా ఆయన అడిగితే ఆయన చక్కగా చెప్పేవారు, ఇలా ఇలా చేయిస్తే బాగుంటుంది అనేసి. అవన్నీ కూడా ఆయన దగ్గర సలహాలు తీసుకునేవారు. ఓకే సార్, అప్పటికే అంటే ఐ మీన్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత సార్ బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు పొలిటికల్ గా, ఇద్దరు ఫుల్ బిజీ. సో మీరు పొలిటికల్ గా అంటే మరి సార్కి మీరు సపోర్ట్, ఐ మీన్ మీ రాజకీయం సార్కి హెల్ప్ అయిందా, లేకపోతే సార్ బిజినెస్ మీకు హెల్ప్ అయిందా మేడం? సార్ బిజినెస్ నాకు హెల్ప్ అయింది, కానీ నా రాజకీయం ఆయనకు నష్టపరిచిందా? ఎలా మేడం? ఎందుకంటే ఇప్పుడు మా పైన గట్స్ ఉంటుంది కదా, దానికి ఏమి రానియకుండా ఏం చేయకుండా చేసేవాళ్ళు. ఓకే, బిజినెస్ ఆయన కష్టపడి ఈజ్ ఓన్ అజెండా, అది ఆయన ఓన్గానే కష్టపడి ఓన్గానే చేసుకున్నారు. నా హెల్ప్ అంటూ ఏమి ఉండేది కాదు, నేనేం హెల్ప్ కూడా చేసే పరిస్థితులు ఉండేదాన్ని కాదు. నేనేమైనా నా అజెండా అంతా జనాల్లోకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టడం, ఏమో చేయడం. ఓకే, మొత్తం మీరు అప్పుడు చంద్రగిరిలోనే ఉండేవారా మేడం? లేదమ్మా, మరి కరకంబాడిలో మా బిజినెస్ చోట అక్కడే ఉండేదాన్ని. కాకపోతే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పేటమెట్ట అని మా హస్బెండ్ వాళ్ళ గ్రామం ఉంది. ఓకే, సార్ వాళ్ళు కూడా ఇక్కడే. ఆ ఇంట్లో నేను వచ్చి ఉండేదాన్ని కొన్ని రోజులు ఉంటే, పాకాల మండలం, ఐరాల మండలం అందుబాటులో ఉండేది. కరకంబాడిలో ఉంటే చంద్రగిరి మండలం అందుబాటులో ఉండేది. ఇక్కడ ఇదిగో మాకు మా ఓన్ విలేజ్కి వస్తే ఇక్కడికి కూడా ఐరాల మండలం ఇవన్నీ నాకు అందుబాటులో ఉండేవి. కాబట్టి 4 చోట్ల ఉండి అన్ని మండలాల్లో చక్కగా తిరుగుతా చేస్తూ ఉండేదాన్ని. ఓకే, అంటే చంద్రగిరి అంటే ఒక వర్డ్ ఉంటుంది, చాలా టిపికల్ కాన్స్టిట్యున్సీ అంటుంటారు. అంత టిపికల్ కాన్స్టిట్యున్సీలో మీరు 4 సార్లు గెలిచారు. ఇంతవరకు ఆ రికార్డుని అయితే ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. సో 4 సార్లు మీ మీద ఏ నమ్మకంతో వాళ్ళు గెలిపించారు, అండ్ మీ గెలుపుకి కారణం ఏమనుకుంటున్నారు మేడం? చంద్రగిరిలో మహానాయకులు ఉన్నారమ్మా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ప్రతి ఊరికి ఒక పెద్ద, ఈవెన్ సీఎం లెవెల్లో నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా కానీ, తర్వాత ఎమ్మెల్యేస్ అయితేనేమి, తర్వాత బ్యాంకు ప్రెసిడెంట్లు అయితేనేమి, రకరకాల పొజిషన్లలో రకరకాలుగా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పెద్దవాళ్ళతో ఎవరితో పెట్టుకోలేదమ్మా నేను. అంతా యూత్, మహిళలు, మామూలు జనం. మరి ఎస్సీ విలేజెస్, ఎస్టీ విలేజెస్ అలా వెళ్ళి తిరుగుతా వాళ్ళతో ఉండేదాన్ని. నా గెలుపు కారణం వాళ్ళే. కష్టపడి ఎస్సీలు, బీసీలు, యూత్, లేడీస్, మామూలు వాళ్ళు. నా వెనకాల ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక పెద్ద పేరున్న వాళ్ళు కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంతా పిల్లలు. వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే రాజకీయం చేశాను. సో అదే మీ గెలుపు కారణం అంతే అంతే. ఆ తర్వాత కృష్ణ గారి బియ్యంకురాలు అయ్యారు. ఎలా మేడం? అంటే మా నాన్నగారుకు వాళ్ళ ఫ్యామిలీకి మంచి స్నేహం ఉండేది. మా నాన్నగారు కొన్నాళ్ళు వినాశ్రమం అని చెప్పి స్థాపించి అక్కడ రైతులకు అంతా సేవ చేశారు గుంటూరు జిల్లాలో, తెనాలి. అయితే అప్పుడు వాళ్ళ కృష్ణ గారి ఫాదర్ నాన్నగారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళంట. అప్పుడు మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, రాజా మీ ఇంట్లో అమ్మాయినన్నా మేము తీసుకోవాలి, లేకపోతే మా ఇంట్లో అబ్బాయి కన్నా మీకు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ మేము అమెరికా వచ్చిన తర్వాత ఆదిశేషగిరిరావు గారు, కృష్ణ గారి తమ్ముడు, వాళ్ళందరూ వచ్చి పాపను అడిగారు. మా నాన్నగారికి ఇష్టం కాబట్టి అది జరిగింది. అంతే. ఇప్పుడు మనవాడు కూడా హీరో అయిపోయారు అశోక్ గారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా మేడం? సెకండ్ మూవీ చేస్తున్నారు? థర్డ్ మూవీ చేస్తున్నాడు. థర్డ్ మూవీయా? ఓకే. మొత్తం మీకు 4 మనవాళ్ళు? 4. పాపకిద్దరు, బాబుకిద్దరు. మీకిద్దరు, పాప బాబు. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మేడం? ఏం చేస్తున్నారు? ఐ మీన్ జయదేవ్ గారు అంటే జయదేవ్ పొలిటికల్ గా ఉన్నారు, ఆయన తెలుసు. రమాదేవి మరి తిరుపతిలోనే అమర హాస్పిటల్ అని పెట్టి హాస్పిటల్ సిఇఓగా ఉంది. ఓకే, అక్కడ చేసుకుంటాం. షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఓకే. అల్లుడు గారు? అల్లుడు కూడా డాక్టర్, ఆర్థోపెడిక్స్. ఓకే ఓకే. సో వాళ్ళు చాలా గొప్ప డాక్టర్ ఆయన. వాళ్ళు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. మా అల్లుడు గారు 1 month ఇక్కడ చేస్తుంటారు, 1 month అమెరికాలో చేస్తారు. ఓకే.
అలా చేస్తుంటారు. ఇంకా మనవాళ్ళు ఇద్దరు బిజినెస్లో ఎంట్రీ అయిపోయారు. రమాదేవి గారి పిల్లలు ఇద్దరు. ఓకే. అమరాజా ఫ్యాక్టరీలో సిఇఓలుగా ఉన్నారు. ఓకే. ఇటు ఇంకా అశోక్ అంటే ఓకే మా హీరోగా తెలుసు. అశోక్ వాళ్ళ తమ్ముడు సిద్ధార్థ్ ఆయన కూడా సినిమాలు ట్రై చేసుకుంటున్నారు. ఆయన కూడా సినిమాల వైపు. ఓకే. ఇటు వచ్చేసి ఈ మనవాళ్ళిద్దరేమో బిజినెస్ పరంగా, ఆ మనవాళ్ళిద్దరేమో మూవీకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఓకే. అంటే ఇంక తర్వాత అంటే మీ తర్వాత మీ లెగసీని మీ బాబు కంటిన్యూ చేశారు. అంటే జయదేవ్ గారు ఆయన పొలిటికల్గా వచ్చారు. సో వాళ్ళ తర్వాత ఎవరైనా మళ్ళీ పొలిటికల్గా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇంతవరకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే, పిల్లలు ఎవరికి చూపించలేదు. అంటే జయదేవ్ గారు ఎలా అంటే మీ తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి అట్లా లేదు. వాడి చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ లింకన్ గురించి వాళ్ళ గురించి చదువుతూ ఉండేవాడు. యుఎస్లోనే ఒకసారి మరి లింకన్ గురించి కూడా చూస్తే అమ్మ నా గురించి కూడా నువ్వు రాయాలంటే, దేనికంటే మరి లింకన్ ప్రెసిడెంట్ అయితే రాశారు కాబట్టి ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, రేపు నేను ప్రెసిడెంట్ అయితే నా గురించి కూడా చదవాలి కదా అంటే, ఏమని చదువుతారు, నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఏడ్సే ప్రెసిడెంట్ వచ్చాడని అంటారు అందరూ, ఏమని రాయాలి నీకంటే ఇంకా అప్పటి నుంచి ఏడుపు మానేశాడు. అప్పటి నుంచి పొలిటికల్ బాగా ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్లో చేర్చి వచ్చాము, చక్కగా చదువుతా అన్నాడు 3 years. మరి అమెరికా నుండి మేము వచ్చేసినాక ఆయన మరి సబ్జెక్ట్ కూడా మానేసి పొలిటికల్ సైన్స్ తీసేసి వాళ్ళు. అంటే ఐ మీన్ అక్కడ పుట్టి పెరిగారు కదా, ఇండియా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేదా? మేము ఇక్కడ ఉంటాము అంటే ప్రతి ఇయర్ మేము వెకేషన్కి వస్తూ ఉన్నాము. మా నాన్నగారు అక్కడికి వస్తూ ఉన్నారు, ఈ వాతావరణం చూస్తున్నారు. ఫాదర్ బ్రెయిన్ వాష్ ఎక్కువ. ఓకే. దట్ ఏంటంటే ఇంకా ఆయన తాతగారిని మీ చూసి ఇంకా ఆయనకు కూడా మైండ్లో అలా ఇదైపోయినాయి. ఓకే. అండ్ మీరు ఇప్పుడు సార్ బిజినెస్ చేస్తున్నారు. సో మీరు పొలిటికల్గా ఉన్నా కూడా సార్ ఇన్ని బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీ పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది. సో మీరు సార్కి ఏ విధమైనటువంటి హెల్ప్ చేస్తుంటారు? మీరు సార్కి ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? నేను సలహాలు ఇచ్చేది 0 అమ్మ. నేను పొలిటికల్కి హెల్ప్ చేసేది కూడా 0. ఓకే. నా వల్ల నష్టం తప్ప లాభం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా వల్ల మరి నా పైన మరి విరోధం ఉండేవాళ్ళు ఫ్యాక్టరీ పైన ఏదైనా చేసి అట్లా చేసినారే కానీ నా వల్ల ఎప్పుడు ఏ హెల్ప్ జరగలేదు. కాకపోతే గుడ్ విల్ ఉండేది మాకు, మా ఫ్యామిలీకి. ఈ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా మా నాన్నగారి పైన ఉండే గుడ్ విల్తో ఆయన ఒక సానుభూతి ఉండేది మా ఫ్యామిలీ పైన. ఏమంటే మా ఫాదరు పొలిటికల్గా ఉన్నా కానీ ఎప్పుడు ఏం సంపాదించుకోలేదు, అంత ప్రజల కోసమే కష్టపడి ప్రజలకే చేశాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు వచ్చారు, వీళ్ళు మనం ఏమన్నా హెల్ప్ చేద్దాం అంటే మాట సహాయం మనం చేయాలి కదనే దీంతో ఆఫీసర్లు అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. ఈవెందో తెలుగుదేశం గవర్నమెంట్కు మేము అపోజిషన్లో ఉన్నా కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎప్పుడు మా జోలికి వచ్చి మాకు ఇబ్బంది పెట్టింది లేదు. అలాగే సార్ కూడా చాలా అంటే కలుపుగోలుగా చక్కగా చేసుకొని పోయేవారు. మా ఫ్యాక్టరీ పైన అందరికీ మంచి పేరే ఉండేది. ఈవెన్ మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా మరి మా బ్యాటరీస్ని వచ్చి ఆయన ఓపెన్ కూడా చేశారు, అమర్రాజా బ్యాటరీస్. అట్లా పొలిటికల్ మాకేం ఎప్పుడు ఇబ్బంది లేదు. అమర్రాజా బ్యాటరీస్ అంటే మీ అమ్మగారి నాన్నగారి పేరు కలిపి పెట్టారు? అవునమ్మా. అమ్మ పేరు అమరావతి దేవి, నాన్నగారి పేరు రాజగోపాల్ నాయుడు, అమరరాజా అని పెట్టాం. ఓకే. సార్ ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ అలాగే యూనివర్సిటీస్ కూడా కొన్ని స్థాపించారు కదా మేడం? అంటే యూనివర్సిటీస్ అంటే మేము వ్యాపార రీత్యా ఏం స్థాపించలేదు. ఓకే. ఇప్పుడు మా కరకంబాడి ఇప్పుడు మరి మాకేందంటే మరి మన దగ్గర ఉద్యోగస్తులకు హెల్త్ వెల్త్ మరి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మరి ప్రతి చోట ఇప్పుడు కరకంబాడిలో ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాము. అలాగే మరి చిన్న పిల్లలు అప్పుడే పుట్టి పిల్లలు బేబీ సిట్ నుంచి వాళ్ళు పెరిగే కొద్దికి తరగతులు పెంచుకుంటా వచ్చాము. ఇప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ వరకు చేసాము. అదేవిధంగా దిగువ భాగంలో ఈ విలేజ్లో స్కూల్స్ పెట్టాము. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మరి కాలేజ్ అవన్నీ పెట్టాము. అలాగే పేటమిట్లో కూడా అలాగే పెట్టాము. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలనే దీక్షతో, ఇది వ్యాపారంగా చేసేది కాదు. బయట సపోజ్ మరి మంత్కి 2 lakhs అయితే మా దగ్గర 15,000 20,000 అయిపోతుంది. కాబట్టి మాకు ఎక్కువ డిమాండ్ కూడా ఇక్కడ వచ్చి పిల్లలు చదవాలని. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికా నుంచి కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర రికమెండ్ చేయించుకుంటారు, ఒక సీట్ అనేసి. ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు మేడం ఇప్పుడు? అంటే పొలిటికల్కి దూరంగా ఉన్నారు. ఇది నాకు చాలా గోల్డెన్ డేస్ అనిపిస్తా ఉందమ్మా. మంచిగా లైఫ్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నంత వరకు టెన్షను
మరి పిల్లల చదువులు, ఉద్యోగం ఇవన్నీ ఉండేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు అనుకోకుండా పొలిటికల్గా పడి అదొక టెన్షను. ఇప్పుడు ఏం లేదు కాబట్టి హాయిగా ఉంది. ఇల్లు చూసుకోవడం, గార్డెనింగ్ చేసుకోవడం చక్కగా. ఇప్పుడు అదృష్టంగా ఏం భావిస్తున్నానంటే ఎక్కడెక్కడో ఉండి మళ్ళా లాస్ట్లో ఇక్కడికే వచ్చి మన ఊర్లో మన వాళ్ళ మధ్యలో ఉంటున్నాం అనే సంతోషం చాలా మంచిగా మనసుకు నచ్చినట్లు ఒక ఇల్లు కట్టుకొని. నిజంగా మేడం నేను ఇల్లు కూడా చూశాను. అసలు ఎలా ఉందంటే ప్రతిదీ కూడా లోపల అంటే ఏ రూమ్ చూసినా కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. అంటే మీ టేస్ట్గా అనిపిస్తుంది. అందులో వంట చేస్తుంటారా? చేయను కానీ చేపిస్తుంటారు. ఎవరితో మేడం? సార్తో ఏమైనా చేపిస్తారా? అబ్బాయి ఆయన అసలు ఎప్పుడు వంటిల్లు మొహం కూడా చూడరు. అంటే యూఎస్ లో ఉన్నప్పుడు కూడా మీకు హెల్ప్ చేయలేదు? అస్సలు హెల్ప్ చేసేది మొత్తం మీరే? ఓకే. ఇక మా వంట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు యూట్యూబ్ చూసి, నాకు పెద్ద రాదు కదా యూట్యూబ్ సహవాసం మాకు. ఓకే. సార్ కూడా మంచి ఫుడ్ ఎలా బాగానే తింటుంటారా? ఫుడ్ బాగుండాలా, ఫ్రెష్గా ఉండాలి అన్ని. సార్కి ఏమి ఇష్టం మేడం? ఆయనకి ఇష్టం అనేది ఉండదు. ఫ్రెష్గా బాగా చేసి పెడితే అన్ని తింటారు, బాగా లేకపోతే అన్ని ఇష్టపడరు. ఇప్పుడు ఎలా గడుపుతున్నారు? అంటే మంచిగా అందరూ మనవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా. నేను ఎక్కువగా ఇంటి విషయం చూసుకుంటూ ఉంటాను. అంటే ఈ గార్డెనింగు, ఇల్లు ఇవన్నీ చూస్తూ ఉంటాను. సారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ఊర్లో ఒక 18 కోట్లు పెట్టి రామాలయం కట్టారు. ఒక సముదాయం అంటే రామాలయం, కృష్ణ, విఘ్నేశ్వర, అమ్మవారు అంతా కలిపి ఒక కాంప్లెక్స్ లాగా నిర్మించారు. దాన్ని చూస్తుంటారు. తర్వాత మాకు రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది, రాజన్న ట్రస్ట్ ఉంది. దాని ద్వారా ట్రస్ట్ వర్క్లు అవన్నీ చూస్తుంటారు. రైతులకు కావాల్సిన కాలువలు, చెక్ డ్యామ్లు, చెరువులు, పిల్లలకు కావాల్సిన స్కూల్స్, ఇలాంటివన్నీ చేస్తారు. దానికి ఎంత బడ్జెట్ అని అలాకేట్ చేస్తారు ప్రతి సంవత్సరం, దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ప్లస్ మరి ఎడ్యుకేషన్ కూడా ఆయన చూస్తూ ఉంటారు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒకటి ఉంది మాకు, పిల్లలు చదువులో. దాదాపుగా ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో నా దగ్గర లెక్కలు కరెక్ట్గా లేవు కానీ 3000 మంది పైగా డాక్టర్స్ అయ్యారు, 5000 మంది పైగా ఇంజనీర్స్ అయ్యారు, ఇంకా ఎంతో మంది 10,000 మంది అట్లా గ్రాడ్యుయేట్స్ అది ఇది అయ్యారు. అట్లా బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ మీటింగ్ పెట్టి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటారు, మీటింగ్లు పెట్టి కండక్ట్ చేసి వాళ్ళకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుంటారు. ఓకే. అండ్ ఇంకా కిడ్స్ అంటే ఇంకా జయదేవ్ గారు కానీ రమాదేవి గారు కానీ ఇక్కడికి వస్తుంటారా? మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు? వాళ్ళే వస్తుంటారు. పండుగలు అవి కలిసి సెలబ్రేట్ చేసుకుంటారా? ఎక్కువగా సంక్రాంతి అనే దానికి మటుకు అందరం ఒక చోట ఉండాలనేది ఒక రూల్. అందరూ వాళ్ళు ఆ ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడే వస్తారు. సంక్రాంతికి అందరం ఒక చోట ఉంటాం. దాని పరంగానే పెద్ద ఇల్లు ఉండాలి, పిల్లలందరూ వస్తే అందరికి సరిపోవాలన్నట్టు ఇది పెట్టాము. మాకు మంచి ఇల్లే ఉంది, ఫాదర్ది మంచి ఇల్లు, కాకపోతే అది అందరికి చాలదు. దాన్ని మ్యూజియంగా చేసేసి ఫాదర్ ఇక్కడే మీరు చూడొచ్చు, అమరావతి దాని పేరు. ఇప్పుడు అది కట్టినప్పుడే మా నాన్నగారు 4 sides అమరావతి అని బోర్డులు పెట్టి అన్ని భాషల్లో అమరావతి అమరావతి అని పెట్టారు. మ్యూజియంగా ఇప్పుడు అది ఇప్పుడు మ్యూజియంగా చెయ్యాలి ప్లాన్ లో ఉంది. అందుకని దాన్ని కొట్టేది మళ్ళీ చేసేది ఇష్టం లేకుండా ఇటు వచ్చి కట్టుకున్నాం ఇల్లు. ప్రశాంతంగా ఉంది అసలు ఊరికి. అంటే ఊరికి చివరంటే ఏమంటారు, ట్రాఫిక్ లేదు, అంతా చూడడానికి ప్రశాంతంగా ఎటు పక్కన చూడలేదు. ఇప్పుడు మా చుట్టూ హరిజనవాడ ఉంది. ఈ హరిజనవాడ ఎదురుగా క్వార్టర్స్ ఉన్నాయి, మరి ఇంకా పక్కనే ఫ్యాక్టరీ ఉంది. మీ ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో ఇల్లు ఉంది. క్వార్టర్స్ మా ప్రెమిసెస్ లోనే ఉన్నాయి, ఎంప్లాయీ క్వార్టర్స్. మా చుట్టుపక్కల ఉండేదంతా మా హరిజనవాడ. ఓకే. అలాగే మీరు రచయిత్రి, సో అంటే స్వీయ రచన అంటే మీ గురించి మీరు రాసుకోవడం జరిగింది. అండ్ అది ఎలా స్టార్ట్ చేశారు? మీకు అసలు స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది మేడం? అంటే నేను చిన్న చిన్న స్టోరీస్ రాస్తూ ఉండేది. నేను ఐఎమ్ నాట్ ఏ బార్న్ రైటర్, నేను రచయిత్రి కాదు. మీ నాన్నగారు రచయిత్రి? మా నాన్నగారు రచయిత. సో ఆయన ప్రభావం మీ మీద ఎలా ఉంది మేడం? ఆయన వల్ల ప్రభావం ఉంది. అట్లా కాదు, నాకు ఎమోషనల్ టచ్, ఏదన్నా ఎమోషనల్గా టచ్ అయితే నాకు వెంటనే రాయాలనిపించేది. అలా రాసానే కానీ నేను ఒక రైటర్ లాగా ఫీల్ అయ్యి
ఇది రాసేయాలి అది రాసేయాలని ఎప్పుడు రాయలేదు. అట్లాగే అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా తెలుగు వాళ్ళంతా మా హస్బెండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఒక అనుకున్నాం అందరూ స్కాటరైజింగ్గా ఉండేవాళ్ళు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడో, వీళ్ళకి ఒక గమ్యం అంటూ లేకుండా ఉండింది. మా హస్బెండ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అందరం కలిసి ఒక బుక్ ఉంటే బాగుంటుంది, బుక్ అనేది సమాజానికి నోరు లాంటిది, ఒక బుక్ పెడితే తెలుగు వెలుగు అని చెప్పనేసి ఒక బుక్ స్టార్ట్ చేశారు. ప్రింటింగ్ కూడా లేదు, చేతితో రాసేది, సైకిల్ స్టైల్ చేసేది, అందరికి పంపించేది అన్ని విషయాలు. అట్లా స్టార్ట్ చేసాము. అప్పుడు నన్ను ఆర్టికల్స్ రాయమనేవాళ్ళు, నాకు ఎమోషనల్ టచ్ ఏది ఉంటే అది రాసి పెట్టేదాన్ని నేను దానిలో. అట్లా మరి నాకు చిన్నప్పటి నుంచే కొంచెం ఏదైనా మనసుకు బాధ కలిగినా చేసినా నేను రాసేదాన్ని. దాన్ని మా నాన్నగారు బాగా ఎంకరేజ్ చేశారు. అట్లా రాస్తూ ఉండేదాన్ని ఆర్టికల్స్. మళ్ళీ ఈ స్వీయ చరిత్ర అనేది మా అమ్మాయి ప్రోద్బలంతో రాశాను. అంటే ఇందులో మొత్తం మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పుడు బాల్యం దగ్గర నుంచి తర్వాత స్టడీస్, మీ రాజకీయం అంటే ఎప్పటి వరకు ఉంది మేడం ఇందులో మీది? ఆంధ్ర డివైడ్ అయ్యేంత వరకు రాశానమ్మా. అక్కడికి ఆఫీస్ అంటే దాదాపుగా 1000 పేజీలు ఉంది ఇది. అవును, అంతే, దాదాపు 1000 పేజీలు ఉంది. సో ఓకే, అంటే దీన్ని మీరు అంటే ఒకే టైంలో రాయడం జరిగిందా? అంటే స్టార్ట్ చేసిన దగ్గర అంటే స్టార్ట్ చేసి అదే మా అమ్మాయి కోర్స్ చేసినప్పుడు అక్కడ చేశాను ఒక 300 పేజీలు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత 6 years దాని కథ మర్చిపోయినాను. మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు నో టీవీ, మరి నో ఫ్రెండ్స్, నథింగ్ కదా, నో న్యూస్, నథింగ్, అంత బ్లైండ్ లైఫ్ అంతా. అప్పుడు కూర్చొని రాశాను 6 years తర్వాత రాశాను. కానీ మళ్ళీ కూడా ఒక 2 years అలా గమ్మున ఉండిపోయింది. రైటర్స్ అందరూ కలిసి కోర్స్ చేసిన దానివల్ల మళ్ళీ ప్రింట్ చేశారు. సో అయితే చాలా ఏళ్ళు రాయడం, లాస్ట్ కి కరోనా అప్పుడు అది ప్రింట్ చేయడం. అండ్ సినిమా అంటే చరిత్ర మాసిపోదు, దాన్ని బట్టి అర్థమైంది. అంతే కదా మేడం, వాళ్ళు ఇంకెప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళు చేసిన పనులైతే ఏంటి, వాళ్ళ పాత్ర అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది కలకాలంగా. మీ అప్పటికప్పుడు ఏదో ఎవరో ఏదో చేసి పోయినా కానీ చరిత్ర మాసిపోదు. అవును. సో మీకు ఎవరు ఫేవరెట్ హీరో? చిన్నప్పుడు అందరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, అందరూ ఫేవరెట్. సో అంటే మీరు కృష్ణ గారు బియ్యంకరాలు అయ్యారు. సో ఇటు నిర్మాణ సంస్థ వైపు రావాలని అనిపించలేదా మీకు? లేదమ్మా, అప్పుడు పాలిటిక్స్ ఇంకా దాంతో. ఆ తర్వాత మీ మనవడు అనే అశోక్ హీరోగా స్టార్ట్ చేశారు. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాకూడదని మా హస్బెండ్ అశోక్ 7 years అప్పుడే తీసుకెళ్లి సింగపూర్లో పెట్టారు. ఎందుకు సినిమాల్లోకి రావద్దు ఇంట్రెస్ట్ తనకు? అయితే మళ్ళా సింగపూర్కి వెళ్ళి మళ్ళీ అమెరికాకు పంపించి ఎంత చేసినా మళ్ళీ ఆయన సినిమా దగ్గరికి. అంటే ఐ థింక్ ఇక్కడ వాళ్ళ మేనమామ మహేష్ బాబు మేనమామ అవుతారు కదా. సో ఆ ఇదనేది ఇంక ఇవన్నీ కనెక్ట్ అయ్యి చూసి తనకు అలా ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. ఓకే, మీరు ఎంత ఆగుదాం అనుకున్నా ఆగలేదు, మళ్ళీ అక్కడికే వెళ్ళింది. ఇంక మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా మళ్ళీ సినిమాలు వెళ్తున్నాడు. మా హస్బెండ్కి ఒకటే దిగులు, వీళ్ళు ఒక్కరైనా వచ్చి లెగసీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది, వారసత్వంగా వ్యాపార సామ్రాజ్యాన్ని, వ్యాపారానికి రావాలని. ఓకే ఓకే, అంటే మళ్ళీ వీళ్ళ నలుగురిలో ఎవరు మళ్ళీ రాజకీయ వైపు తీసుకురావాలని సార్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేడం? చూపించదు, వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి ఇప్పటి వరకు. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ముందే బయటపడిపోతారు. ఇప్పుడు అశోక్ ఉన్నాడు, వాడికి సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్, వాడు బయటపడిపోయాడు అట్లా. సో ఇంక వాళ్ళ లైఫ్లో వాళ్ళని వదిలేశారు లాస్ట్. ఓకే, అలాగే ఇప్పుడు మీరు పాలిటిక్స్ చూస్తున్నారు. మీరున్నప్పుడు రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఎలాంటి తేడాలు గమనించారు మేడం మీరు? అంటే మా నాన్నగారు వాళ్ళ రాజకీయానికి మా రాజకీయానికే మారిపోయింది. మళ్ళీ అప్పటికి ఇప్పుడు కూడా చాలా మారిపోయింది. ఎలాంటిదంటే మరి యూ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో మీరు ఇప్పటికి ఐ మీన్ గమనిస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉన్నారు అంటే పాలిటిక్స్? ఇప్పుడు మామూలుగా మనం కళ్ళు మూసుకున్నా టీవీ పెడితే పాలిటిక్స్ ఉంటుంది, పేపర్ తెరిస్తే పాలిటిక్స్ ఉంటుంది. కళ్ళు మూసుకున్నా వినబడుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అదే పనిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరమే లేదు. జనాలు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. సో అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఎలా ఉందంటే మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నా అన్నారు. సో ఏమనిపిస్తుంది మేడం, అంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో ఒక మాటలో అంటే బాగా పాడైందమ్మా పాలిటిక్స్ మధ్యలో. మళ్ళీ ఇప్పుడు ఏదో కూటమి అని వచ్చారు వీళ్ళు, కూటమిని కలిసి అందరూ
వాళ్ళలో ఏదో కనిపిస్తూ ఉంది, కొంచెం ఏదో చేయాలా, జనాలకి ఏదో మంచిగా ఉండాలా అనేసి. ఇప్పుడు కొంచెం జనాలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతకుముందు అందరూ ఊపిరి పట్టుకొని ఎప్పటికేం జరిగిందో, ఏ నిమిషానికి ఏమవుతుందో అనేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఫ్రీనెస్ వచ్చింది. ఇంకా చూడాలి ఎవరు ఏం చేస్తారు. ఓకే ఓకే మేడం, మీరు 30 ఏళ్ళు రాజకీయ నాయకురాలుగా ఉన్నారు. సో ఒక రాజకీయ నాయకురాలుగా ఇప్పుడున్న పొలిటీషియన్స్కి అయితే ఏంటి, లేకపోతే కొత్తగా రాజకీయంలోకి రావాలి అనుకుంటున్న యువతకైతే ఏంటి మీరు ఇచ్చేటువంటి సలహా? ఇప్పుడు ముందులాగా కన్జర్వేటివ్గా ఏమి లేవు పాలిటిక్స్. ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే వాళ్లకు మనకు పుష్ చేసేవాళ్ళు తోడు లేరని అనుకోని అవసరంలా. ఎవరి కష్టం వాళ్ళు పడితే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నా విషయంలోనే నేను చూశాను. నా కష్టం నేను పడ్డాను, ఫలితం కూడా నేనే అనుభవించాను. అది కష్టమైన సుఖమైన మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఎవరన్నా యువత కానీ, ముఖ్యంగా ఉమెన్, లేడీస్, ఆడవాళ్ళు ఎక్కువగా రాజకీయంలోకి విరివిగా రావాలి. ఎందుకంటే వాళ్ళకి 24 గంటల పాలిటిక్స్ ఉండదు. వాళ్ళు ఏమైనా బయట పోయినంతవరకే పాలిటిక్స్ చేస్తారు, ఇంట్లోకి వచ్చి అన్ని మర్చిపోతారు. మళ్ళా జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలకు పని చేస్తారు. ఇంట్లోకి వచ్చి కుతంత్రాలు, కుయుక్తులు పనేది, ఇదేం చేద్దాం చేద్దాం, మ్యానిపులేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా పాలిటిక్స్లోకి వస్తే, ఎంత ఎక్కువగా వస్తే అంత దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. యువత అంతా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యామోహంలో ఈ చెడు అలవాట్లు, ఈ త్రాగుడు, ఇట్లాంటివన్నీ మానేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కానీ అందరూ కూడా పొలిటికల్గా కానీ ఇన్వాల్వ్ అయితే దేశాన్ని మన చేతిలోనే ఉంది, మనమే బాగు చేసుకోవచ్చు. ఎవరో వచ్చి బాగు చేయాల్సిన అవసరమే లేదు. అలాగే మీరు ఇన్నేళ్ళ ఈ జీవితంలో పరిపూర్ణంగా అంటే ఇప్పుడు సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఇంకేమైనా సాధించాలి అని లేకపోతే ఏదైనా కొరత? నేను చేసినంత వరకు నాకు తృప్తే ఉందమ్మా. ఎంతవరకు చేయగలిగానో అంతవరకే చేశాను. ఈ సాధించేదంటే ఏముంటుంది ఇంకా మరి, అంటే నేనేం సాధించాలనుకున్నానో అన్నీ సాధించాను. ఏం చేయాలనుకుంటే అది చేశాను. నేను ధైర్యంగానే ముందుకు పోయాను. ఎవరికి తల ఉంచలేదు, ఎవరికి భయపడలేదు. నాకు ఐ గాట్ మై ఓన్ మెంటల్ సాటిస్ఫాక్షన్. సో ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు లైఫ్? ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా గల్లా అరుణ్ కుమారి గారి రాజకీయ జీవితం, అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఆవిడ మాటల్లోనే తెలిపినటువంటి ముచ్చట్లు. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 టీవీ.